అమ్మ, నాన్న, నానమ్మ ఒక్క 10 రోజుల గ్యాప్ తర్వాత వాళ్ళని కలిస్తే నాకు హగ్ ఇచ్చి నన్ను ముద్దు పెట్టుకునేవాళ్ళరా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే, కంప్లీట్లీ నాన్ సెక్షువల్. అది ఆ హౌలాగానికి అర్థం కాలేదు. 6 months తర్వాత కలుస్తున్నాం రా ఆ రోజు టెర్రస్ మీద. అయినా సెక్షువల్ అనిపించినా సారీ మర్మయ్యే, నా తప్పండియే, ఎన్నను మాఫ్ మల్పలే, పండదు పూర్తి పోతుడని చెప్పి పోవాలి నా అక్కడి నుండి. చిన్నప్పటి నుండి మా పెళ్ళైన కజిన్స్ని చూస్తున్నారా. అసలు మేమందరం హాల్లో ఉంటే అందరి ముందు వెళ్ళి బెడ్రూమ్ తలుపేసుకుంటుండే. హాల్లో అందరూ అసలు ఏం జరగనట్టు టీవీ చూస్తుండే. నో వన్ యూస్ టు జడ్జ్ దెమ్, నో వన్ యూస్ టు డిస్టర్బ్ దెమ్. అదే నా పెళ్ళికున్న పవర్. నీకు ఇంకా అర్థమైతలేదు కదా, నీకు చెప్తాను క్లారిటీతో. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్లో ఏమవుతుందంటే పిల్లగాని మీదకి ఉన్న ఇంప్రెషన్ వాళ్ళ మామది ఎప్పుడు మంచిగా ఉండదు, మోస్ట్ బత్తర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీన్స్ మ్యారేజ్, సక్సెస్ అంటేనే పెళ్లి. తండ్రి ప్రమేయం లేకుండా 4 ఏళ్ల పాటు వీళ్ళ కథ ఏదైతే నడుస్తుందో అది దానికి ఎప్పుడు నచ్చదు. ఎప్పుడు పోనీ పెళ్ళైనాక పిల్లగానికి ఆయన మామ మీద మంచి ఇంప్రెషన్ జమాయించినాక కూడా వాళ్ళ మామకి పిల్లగాని మీద ఎప్పుడు బత్తర్ ఇంప్రెషనే ఉంటుంది. నిజంరా, వాస్తవం, ఇది ఫ్యాక్ట్. అరే నువ్వేదో నీకు ప్రీతి అంటే చందమామ చుక్కలంటే ప్రేమ అంటున్నావు కదా, వాళ్ళ నాయనకి మిల్కీవే గ్యాలక్సీ కంటే తక్కువ లేదు ఆయనకి. వాడో దుర్మార్గుడు, వానికేం తెలుసు ప్రేమ అంటే, వాడు నిజంగా వాని కూతురు అంతగానం ప్రేమిస్తే మా స్టోరీలో ఎందుకు అడ్డం పడతాడు అని అనుకుంటున్నావు కదా. వాడు నీ స్టోరీలో అడ్డం పడ్డాడు కాబట్టే దట్ ఈస్ వేర్ హీ షోస్ హౌ మచ్ హీ లవ్స్ హిస్ డాటర్. దట్ ఈస్ హిస్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ మొత్తం సిరీస్లా నీ కోపం ఒక్కటే నీకు శత్రువైంది. బా కానీ ఏం కనిపిస్తున్నావు నాకు నువ్వు ఇవాళ. ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చెప్పిన మాట నువ్వు మూసుకుని విన్నావు కాబట్టి. ఓబే నీతో తాగుడింది, నేను ఎంకరేజ్ చేసినట్టయితే. ఎంకరేజ్ చేసుడేంద్రా, నేను ఏమన్నా అండర్ 18నా? తాగు. పోరా పో, నేను తాగపో. తాగుబే ఏం కాదు, కొంచెం పోసుకో, తాగు.